నువ్వు ఏ శ్రమలో ఉండి, ఏ కష్టంలో ఉండి, ఏ ఇరుకులో ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుని ఆశ్రయంగా చేసుకొని ఎలా నువ్వు ప్రార్థిస్తున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నీకు సహాయము ఇచ్చేంత వరకు నమ్మిక కలిగిన నీ హృదయాన్ని గట్టిగా పట్టుకోమని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి. నువ్వు అటు ఇటు పరుగు పెట్టే వ్యక్తిగా ఉండవద్దు. దేవుడు ఆ సమస్యను పరిష్కరిస్తే అద్భుత రీతిలో నీకు దీవెన కలుగుతుంది. దేవుడే చొరవ తీసుకొని ఆ సమస్య నుంచి నిన్ను బయటికి తీసుకొని వస్తే మరలా ఆ సమస్య నీకు ఎప్పుడూ రాదు, అది జటిలంగా మారదు. దాని ద్వారా నువ్వు మరి నీ జీవితాన్ని పోగొట్టుకోవు. కానీ మన స్వప్రయత్నాలు చేసి మనము వ్యక్తిగతంగా ఆ సమస్య నుంచి బయటికి రావాలని దేవుని మీద ఆనుకొని కూడా మనము వెర్రితనముగా పరుగులు పెడితే గనుక ఆ సమస్య నుంచి మనము బయట పడడము ఏమో, కానీ మనము మరొక సమస్యలో ఇరుక్కునేటువంటి పరిస్థితులు వస్తాయి. అందుకే ఈరోజు దేవుడు మరి